క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోనికి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. పనివాడు తన ఆహారమునకు బాధ్యుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని వెంటనే బస చేయడు. ఆ ఇంటిలో ప్రవేశించుతూ ఇంటి వారికి సోమని చెప్పు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకున్న ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదతోడి దులిపివేయుడి. విమర్శ జనములు ఆ పట్టణపు గతి కంటే సుధమ గోవర ప్రదేశముల గతి వారవదగినదై ఉందని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ఎక్కువ తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతో మీరు నడిపించండి నాయన. ఆయా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచిగా తింటే వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే సేవకుని మాట వినేవారు ఉన్నారా? సేవకుని మాట వినేవారు ఉన్నారా? సేవకుని మాట వినేవారు ఉన్నారా అని అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే సేవకుడు అంటే చాలా గౌరవించేవారు. పాత నిబంధన కాలంలో షునేమీరాలనే ఆమె వారు ఇంటికి అక్కడకు వచ్చి వెళుతున్నాయన ఎవరు అని ఆమె ఎవరితో చెబుతుంది అంట? భార్య ఎవరితో చెప్పింది? భర్తతో చెబుతుంది కదా. ఏమండి, మన ఇంటికి వచ్చి వెళుతున్నాయన ఎవరు? దైవజనుడు అని చెప్పింది. భర్తకు చెప్పి దైవజనుడు అక్కడ ఇంటికి వస్తూ ఉంటే, దైవజనుడు వచ్చి వెళుతూ ఉంటే అతనికి విశ్రాంతి కోసం అంటే రెస్ట్ తీసుకోవడానికి ఆమె ఏం చేసిందంటే అంటే ఇంటి మీద గోడ మీద ఇల్లు కట్టించింది. సేవకుడు కట్టించిన తర్వాత సేవకుడు అక్కడికి వస్తే ఆయన అక్కడ అందులో ఏం చేసేవాడు? రెస్ట్ తీసుకునేవాడు. ఎందుకనంటే సేవకుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చిందంటే అక్కడ ఏం చేస్తారు? వాక్యం బోధిస్తారు, వాక్యం చెబుతారు. ఉదయం నుంచి నేను ఎప్పుడు తెల్లారుజామున వెళ్ళాను. అక్కడ నుంచి మనం ఇంకో ప్రాంతంకి వచ్చి ఇంకో ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు గృహంలో ప్రార్థనను బట్టి ఇప్పుడు వచ్చాను, లేకపోతే నైట్. ఇలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి అలా అప్పుడైనా ఎప్పుడైనా కానీ సేవకుడు అని అంటే అనేకమైన చోటలకు వెళ్ళి ఏం చేస్తారు? వాక్యాన్ని బోధిస్తారు. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి ఆ వస్తువు వెళుతున్న ఆయన ఎవరు అని ఆమె చెప్పిందని అంటే దైవజనుడు అని చెప్పింది. తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఒక గది కట్టింది. ఆ తర్వాత అది వరకు ఆమెకి గర్భఫలం లేదు. ఆయన ఎప్పుడైతే అక్కడ గృహంలోనికి ఎప్పుడైతే ఆయన వచ్చాడో వాళ్ళకి భర్తకు భార్యకు దేవుడు ఏమిచ్చిండు? బహుమానాన్ని ఇచ్చిండు. ఒక సేవకుడు వచ్చాడు అని అంటే అది ఆశీర్వాదం అండి. అది ఆశీర్వాదం. ఒక ఆమంట వాళ్ళు అన్ని పెద్ద స్టేర్ ఇల్లు కట్టింది. సేవకుడని తెలిసి
ఆ సేవకుడు అక్కడ ఆయన పిలిపిస్తే ఆయనకి వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని గదికి తిప్పిందంట. పెద్దామా గదికి తిప్పి లోపలికి ఫ్రిడ్జ్ ఉండేది కదండి, అక్కడ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీస్తే డ్రింక్స్, జ్యూసులు, డ్రింకులు ఇవన్నీ ఉన్నాయంట. మరి ఉండవు, అన్నీ ఉంటాయిగా. అన్నీ ఉంటే అందులో నుంచి ఏం తీసి ఇచ్చిందో తెలుసండి, అన్ని డ్రింకులు, జ్యూసులు అవన్నీ ఉంటే అయ్యా వాటర్ తాగమని ఇచ్చింది, మంచినీళ్ళు ఇచ్చిందంట. ఎందుకో తెలుసండి, ఆమె అవన్నీ సేవకుడన్నీ అవన్నీ తిప్పిన ఆమె ఆ డ్రింక్ ఇవ్వచ్చు, జ్యూస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ వాటర్ ఎందుకు ఇచ్చింది, నీళ్లు ఎందుకు ఇచ్చింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్న విషయం, మీరు క్రీస్తు వారని గిన్నెల చన్నీళ్లు వీస్తే మీకు వచ్చే ప్రతిఫలం పోదు అని చెప్తారు. జ్యూసులన్నీ ఇవ్వలేక, డ్రింకులన్నీ ఇవ్వలేక కాదు, ఎప్పుడు ఇచ్చిద్దామే. కానీ ముందు ఏమివ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది, ప్రతిఫలం వచ్చింది. అందుకని ఆమె ఏమిచ్చింది, వాటర్ ఇచ్చింది. అన్యులు వాళ్ళు గమనిస్తారు, వీళ్ళ ద్వారా మాకు ఆశీర్వాదం ఎలా వచ్చింది అని పట్టుకుంటారు. క్రైస్తవులు పట్టుకోరు. క్రైస్తవులు గౌరవించడం ఉండదు. ఇప్పుడు సేవకుడు అంటే నీ బంధువైనా, లేకపోతే నీ కుమారుడైనా, లేకపోతే నీ భర్త అయినా, లేకపోతే ఎవరైనా కావచ్చు, నీ రక్త సంబంధాలు ఎవరైనా కావచ్చు. ముందు ఎలా చూడాలి, సేవకుడిలాగే చూడాలి. ఆ తర్వాత నీ బంధాలన్నీ ఎలాగా, ఆ తర్వాత బంధాలన్నీ. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతంలో ఉన్నారండి. ఉన్నప్పుడు జనం ఉన్నారు బాగా. ఉన్న తర్వాత అక్కడ మరియమ్మ గారు ఆమె పిల్లలు, సహోదరులు, పిల్లలు వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఏమవుతారు, సహోదరులు అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఖాళీ లేకపోతే ఒక ఆయన ఏం చేశారంటే, ఆయన దగ్గరికి వెళ్ళి సంధి చేసుకొని వెళ్ళి, అయ్యా నీ తల్లిను నీ సహోదరులు వచ్చారు అని ఆయన చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న జనసమూహం వైపు చూసి ఇలా చేయి చాపి ఇలా చాపి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తమును చేయువారే నా తల్లియు నా సహోదరులు అని చెబుతారు. అంటే తండ్రి ఇష్టమును నెరవేర్చే వారే నా తల్లి. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే క్రీస్తు కోసం బ్రతుకుతారో, దేవునిలో ఉంటారో వారే తల్లి. ఎవరు నా సహోదరుడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చే వారే సహోదరుడు. ఇప్పుడు ఆమె కన్నామేగా మరియమ్మ గారు, వాడు సహోదరుడు అయినా కానీ చెప్పారా? అయితే ఈ రోజున అయితే ఎట్లా చెబితే ఏమనుకుంటారు, మా తల్లిని పట్టుకుని అన్న చూసారా, అసలు తమ్ముళ్ళు అంటే కొద్దిగా అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం అప్పుడైనా ఇప్పుడైనా ఏదైనా కానీ ముందు మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి ప్రాధాన్యత. తర్వాతే ఎవరు, నీ భర్త, దేవుని తర్వాతే నీ భర్త, దేవుని తర్వాతే నీ భార్య, దేవుని తర్వాతే నీ పిల్లలు, దేవుని తర్వాతే నీ రక్త సంబంధం. ఎందుకనంటే మన పుట్టించిన ఆయన, మన కాపాడేది ఆయన, మన రక్షించేది ఆయన. ఈ బంధాలు, రక్త సంబంధాలు ఇవన్నీ ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకే, 70 లేక 80 సంవత్సరాల వరకే. అయితే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నారో, నన్ను ఎలాగైతే చూస్తున్నారో, నీవు కూడా వాళ్ళని ఏం చేయాలి, ప్రేమగా చూడాలి. ద్వేషించమని ఏం చెప్పలా. ఇప్పుడు వివాహమైన తర్వాత అప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆయన వివాహమైన తర్వాత తల్లిదండ్రుల నుంచి వచ్చి భార్యను ఏం చేస్తారంట, హత్తుకుంటాడంట. వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉంటారంట. అంటే ఇప్పుడు తల్లిదండ్రులను చూడొద్దనే అర్థం, తల్లిదండ్రులు విడిచిపెట్టమనే అర్థం కాదండి. అంటే
అంటే అప్పటిదాకా ప్రతి ఒక్కడి తల్లి మీద తండ్రి మీద ఎలా అప్పటిదాకా ఆధారపడ్డా ఆయన భార్య వచ్చిన తర్వాత ఇక అన్నీ కూడా ఎవరిని అడుగుతారు? ఎవరు? భార్యే. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, మీరు ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్కరి కూడా గమనించాలి. ఏంటనంటే ఇప్పుడు దేహము ఆత్మ, శరీరము ఆత్మ ఉంది. శరీరం ఇచ్చింది ఎవరు? తల్లి. ఆత్మ ఎవరిది? దేవుని. ఇప్పుడు పౌలు గారికి, సౌలుగా ఉన్న పౌలు గారికి ఆయన గుర్రం మీద నుంచి కింద పట్టడంతోనే ఏమండో? అమ్మా అండ, ప్రభువా అండ, ప్రభువా అండ. ఎందుకని? ఎక్కడ తగిలింది దెబ్బ? ఆత్మకు తగిలింది. ఇప్పుడు మనకు ఎడుతూ వెళుతూ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, లేకపోతే చేతికి ఏదైనా చీరిపోయింది అనుకోండి, గబుక్కునంటే ఏమంటాం? అమ్మా అంటాం. ఎందుకని అమ్మాని వస్తుంది? ఎందుకని? ఈ శరీరం ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చారు. కాబట్టి తల్లి గర్భంలో నుంచి మనం ఈ శరీరం వచ్చినాం కాబట్టి తగలంగానే శరీరానికి దెబ్బ తగలంగానే ఎవరు గుర్తుంది? ఏం పేరు వచ్చింది? అమ్మా అని పేరు వచ్చింది. మరి భార్య అని రాలేదే, రాదు, అమ్మా అని వచ్చింది. తర్వాత దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటే అలాగే జరిగిద్ది, చెప్పినట్టే జరిగిద్ది. ఇప్పుడు వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు దాకా తల్లిదండ్రి దగ్గర ఉన్న పెరిగిన ఆయన బయటికి వెళ్ళి పనికో జాబుకో వచ్చి ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారు? భార్యనే పిలుస్తారు. దెబ్బ తగిలితే ఎవరిని పిలిచారు? అమ్మను పిలిచారు. కానీ వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత ఇప్పుడు ఏదన్నా కావాలి అని అంటే ఎవరిని పిలుస్తారు? అడగాలంటే ఎవరిని అడుగుతారు? భార్యనే అడుగుతారు. ఎందుకని బంధం చెప్పండి? అక్కడ అమ్మాని ఎందుకు పిలిచారు అని అంటే ఆ శరీరం ఎవరొచ్చి అమ్మ ఇచ్చింది. ఇక్కడ భార్యను ఎందుకు ఏదైనా భార్యనే అడుగుతారు అని అంటే వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. అందుకనే రాగానే నీ తోడు అన్నం పెట్టు, లేకపోతే అది ఇది అమ్మ ఉన్నా సరే భార్యనే అడుగుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బంధం, దేవుడు ఏర్పరిచిన ఈ బంధం. ఇప్పుడు ఆత్మకు తగిలింది అనుకోండి, ఇప్పుడు బాధ కలిగింది అనుకోండి, మనసు బాగలేదండి, మనసులో ఒక రకంగా ఉందండి, మనసు ఇలాంటి సమయంలో మనసుకు తగిలితే అమ్మ రాదు, భార్య రాదు, ఎవరు రాదు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు. ఎందుకనంటే ఆత్మ ఇచ్చింది ఎవరు? ఆత్మ ఎవరిది? దేవునిది. ప్రసంగి 12:7. మన్నైనది మరణ ఆడిపోతుంది, మట్టికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపో. ఆత్మ ఎవరిది? దేవుని. ఇప్పుడు మన పాఠం పేరు ఏంటి? మన పాఠం పేరు ఏంటండి? సేవకుని మాట వినేవారు ఉన్నారా? అదేనా పాట పేరు? ఆ రోజున సేవకుడికి గౌరవం ఇచ్చిన ఆమె సునేమిరా. తర్వాత ఏలియా గారి సమయం, ఎలీషా గారి సమయంలో జరిగింది. ఏలీ గారి సమయంలోని ఒక ఆమె వృద్ధాప్యంలో ఉన్న విధవరాలు, ఆమె దగ్గరకు ఏలియాకే ఆ సమయంలో ఆహారం లేకపోతే ఈ దేవుడు ఎక్కడికి వెళ్ళమండు? విధవరాల దగ్గరకే వెళ్ళమండు. అక్కడికి వెళ్తే అక్కడే ఉంది. నేను వెళ్ళి అమ్మ ఏమైనా రొట్టె ఉందంటే, ఏమైనా తింటానికి ఉందంటే, ఎక్కడుందయ్యా? ఇంటి పిండి ఇంటి కొద్దిగా ఉంది, మాకు మా పిల్లడు మనవాడికి ఉంది అని చెప్పింది. అమ్మ అదే పెట్ట, అమ్మ అదే పెట్టంటే అసలు ఇప్పుడైతే ఏమంటారు చెప్పండి? అసలు నీకు కొద్దిగా ఉందా? నాకు నేను తినకపోయినా అతను కూడా తినొద్దా? నా మనవాడు తినొద్దా? లేదు 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 అంటారు. అప్పటికి ఇప్పుడు ఉన్న తేడా గమనించండి. ఆమె అడగంగానే వెళ్ళి లాభం అనుకున్నా, ఎట్ట చెప్పింది అనుకున్నా, తీసుకొచ్చి ఏం చేసింది? అది కాల్చి ఆయనకి ఇచ్చింది.
మరలా తర్వాత వెళ్ళి చూస్తే మళ్ళీ పిండి వచ్చింది. మన దాంట్లో పెట్టింది, మొత్తం పెట్టింది, మళ్ళీ పిండి వచ్చింది, మళ్ళీ నూనె వచ్చింది. అమ్మ ఏంటిది? ఆయన ఎవరు పంపించారు? దేవుడు పంపించిండు ఆడికెళ్ళమని. ఇప్పుడు పిండి వస్తనే ఉంది, వస్తనే ఉంది, ఇప్పుడు ఆయన వండి పెడతనే ఉంది. ఈయనకే దొరుకుతుంది. ఎంత తక్కువైందే కొండలో పిండి దగ్గర, నూనె దాంట్లో కుండీలో నూనె దగ్గర, గుడ్డీలో నూనె దగ్గర. చూసారండి, సేవకునికి పెట్టింది ఎప్పుడు కూడా వృధా అయిపోదండి. నీ ఇంటికైనా నీ గృహానికి వచ్చింది ఎవరు? సేవకుడు. ఎవరు పంపిస్తే వచ్చారు? దేవుడు పంపిస్తే వచ్చారు. ఇంకా అనేకమైన, లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదంటే కారణం ఏంటి? ఇక్కడికే వచ్చాడంటే కారణం ఏంటి? దేవుడు పంపించు. మీకు ఒక విషయం చెప్పాలి, మీరు ఏమనుకున్నా కానీ, నా చిన్నప్పుడు ఈ ఊరు వచ్చండి, మరలా నేను అనుకున్నాను, మా అమ్మగారు ఏమనుకున్నా, నేను అనుకున్నాను, నేను ఈ ఊరు వెళ్తానా, అసలు రాకపోరు వస్తానా, ఈడ వస్తానా, ఎప్పుడన్నా ఏదో అవసరం ఉంటే ఏడపోతాం కనుక అనుకున్నా. చూసారా మరి? దేవుడు చూశారండి, ఇప్పుడు ఆదివారం రప్పిస్తుండో, కూడి కంటే రప్పిస్తుండో. చూశారంటే ఇదంతా దేవుని ఆలోచన, దేవుని కృప, దేవుని ప్రేమ. ఆ తర్వాత ఒక ఆమె ఎలీషా గారి సమయంలోని అతను అంటే భర్త ఏం చేశాడంటే అప్పు చేసాడు, అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పు చేస్తే అప్పు చేసిన ఆయన సరిపోతే ఇంటి యజమానుడు లేకపోతే ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలండి? భార్యగా ఆమె మీద పడదు. వీళ్ళిద్దరు కదా, లేకపోతే ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఇప్పుడు ఆ రోజున ఉన్న విధానం ఏంటనంటే, ఇప్పుడున్న విధానం ఏంటనంటే, ఆ రోజున జరిగిన విధానం ఏంటంటే, అప్పు చేసి అప్పు కట్టకపోతే ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అసలు తీసుకెళ్ళిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. పురుషులైనా స్త్రీలైనా బయటికి తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు. పనులే చేపిస్తారో, ఏం నేర్పుతారో, ఏం చేపిస్తారో చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని వాళ్ళు వచ్చి అప్పు కట్టకపోతే పిల్లలు తీసుకుపోతా అని అంటే ఎక్కడికి వెళ్ళింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నాకు మా ఆయన అప్పు చేసి చనిపోయింది అయ్యా, అప్పు తీర్చాలి అంటే, ఇదిగో 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళు, 2 లక్షలు తీసుకెళ్ళు, ఎంత ఉంది అంత కట్టు అని చెప్పిండండి. ఒక విషయం గమనించండి, యూట్యూబ్ ద్వారా వినేవారైనా ఎక్కడైనా సేవకుడిని ఎప్పుడు డబ్బులు అడగకూడదు. సేవకుడిని ఏమడగాలండి? ఏమడగాలి? ప్రార్థన చేయమని అడగాలి. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేక, ఎలీషా గారి దగ్గర కానుకలు పెట్టరా, కానుకలు ఉండవా అంటే ఈ చాలా మందికి తెలియదు. లేకపోతే ఆమె వెళ్ళి అప్పు కట్టంగా, అప్పు అనగానే మరి ఇప్పుడు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తారో, ఎప్పుడు దొరికిద్దా, అమ్మ ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతాను అంటున్నారుగా, ఇగో ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని చెప్పాడా? చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు అని అంటే, అమ్మా నీ దగ్గర ఏముంది అని అన్నాడు. నా దగ్గర ఏముంది అయ్యా? ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచి అయ్యానంటే, నా దగ్గర కొండ ఉందయ్యా, నీళ్లు ఉన్నాయి అయ్యానంటే, అయితే నువ్వు వెళ్ళి ఆ ఊరిలో కొండలో తీసుకొచ్చి వరసగా పెట్టి అందులో నీళ్లు పోయేవాడు. ఇది ఏంటి? అప్పు కోసం వస్తే వాళ్ళు అప్పోడు తీసుకుపోతున్నారంటే ఈయన నీళ్లు పోయేవాడు కొండలోని, ఏంటి అనని ఆమె అలా ఆలోచన. సేవకుడు చెప్పిండంటే, దైవజనుడు చెప్పాడంటే అది మరలా నువ్వు రిపీటు చేయకూడదు. అట్ట కాదండి, ఇట్ట కాదు, అట్ట అని చెప్పకూడదు. అర్థమవుతుందండి? ఆమె వెళ్ళిపోయి ఏం చేసింది?
కుండలన్నీ తెచ్చి వరసకు పెట్టి అందులో నీళ్లు పోస్తే ఏమైందండి? నూనె అయ్యింది. నూనె అయితే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా ఆ కుండల నిండా నూనె అయ్యింది అయ్యా, నూనె వస్తుంది అని అన్నప్పుడు ఇది ఆ నూనె అంతా కూడా నువ్వు అమ్మి వాళ్ళకి అప్పు కట్టేవు. అప్పుడు ఆ నూనె అమ్ముకొని వాళ్ళకి కట్టి తర్వాత ఆమె జీవనం నడుపుతాం. చూశారండి, దేవుడు చేసే కార్యాలు సేవకుని ద్వారా పలికిస్తారు, సేవకుని ద్వారా చెప్పిస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో అది దేవుణ్ణి మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఆలోచన ఇస్తారో, ఆ తర్వాత అక్కడికి వస్తున్న సంఘ కాపరి సేవకుడు దైవజనుడిని సంప్రదించాలి. దైవజనుడికి చెప్పకుండా, దైవజనుడిని సంప్రదించకుండా అది వెళ్ళిపోతున్న యాడికైనా వెళ్ళినా, ఏదైనా పని చేసినా, ఏదైనా కానీ అది మనకు ఆశీర్వాదం కాదు. ఒక పని మొదలు పెడుతున్నావు అని అంటే, ఒక ఇల్లు కడుతున్నా, లేకపోతే ఒక పని అంటే ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు, లేకపోతే ఇంకేయన్నా చేసేటప్పుడు, లేకపోతే నూతనంగా ఇంకేయన్నా చేసేటప్పుడు మన సొంత ఆలోచనతో చేయకూడదు. ఆలోచనతో చేయకూడదండి. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు విశ్వాసులకి క్రీస్తుకి దేవునికి మధ్యగా ఉండి చెప్పేది ఎవరు? సేవకుడు. ఇప్పుడు మోషే గారు వాళ్ళకి తినడానికి వాళ్ళు ఏమడిగారు? మాకు మన్నా కావాలి, మాకు తినడానికి అవి కావాలి, ఇవి కావాలంటే అడిగింది ఎవరు? దేవునితో చెప్పింది ఎవరు? ఎవరండి? మోషే గారు చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది, అంటే కొంతమందికి తెలియదు కానీ చాలా మంది ఇలా వాక్యం విన్నవారు, బైబిల్ చదివేవారు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు అంటే, ఏదన్నా ఒక వస్తువు కొన్నా, లేకపోతే ఒక పని మొదలు పెడుతున్నా, లేకపోతే అక్కడ ప్రయాణమై ఊరు వెళుతున్నా, ఎగ్జామ్ అయినా, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం అయినా, ఏదైనా సేవకుని పిలిపిస్తారు. దగ్గర ఉంటే ఆయన పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. దగ్గర లేకపోతే, అందుబాటులో లేకపోతే దూరంగా ఉంటే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. సేవకునికి చెప్పి అది చేస్తేనే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వీళ్ళందరూ సేవకునికి చెప్పారు. ఆమె అవసరం వచ్చినప్పుడు, అప్పు చేసినప్పుడు ఆమె వెళ్ళి ఎలీషా గారికి చెబితే ఆయన చెప్పిన విధానాన్ని బట్టి ఆమె చేసింది కాబట్టి ఆ కుటుంబం ఏమైంది? దీవించబడింది. తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురు గారు వెళుతూ ఉంటే, పేతురు గారు నీడబడితే చాలు అని జనం కోరుకున్నారు. ఎందుకంటే సేవకుడు ఏం చేస్తారంటే, సేవకుడు విశ్వాసుల కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆత్మల భారం కలిగి జీవిస్తారు. బాగుండాలని ప్రార్థన చేస్తారు సేవకుడు. సేవకునికి అండగా తోడుగా ఉన్న వ్యక్తులు ఎవరంటే భర్త భార్య ఇద్దరు. ఎవరండి? అపోల ప్రిస్కిల. రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తల కార్యాల్లో ఉంటుంది. తర్వాత రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది. పౌలు గారు చెబుతారు కదా, వీరు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించారు అని చెబుతారు. ఎందుకు తెగించారు వాళ్ళు? ఎలా జరిగిందో తెలుసండి. రామాపట్నంలో అక్కడ మొత్తాన్ని కూడా చక్రవర్తి అనే ఆయన వాళ్ళని ఏం చేశారంటే, అక్కడ ఉన్న వాళ్ళనే మీరందరూ కూడా ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు. అదే సమయంలోని వాళ్ళు వెళ్ళిపోతున్న అక్కడి నుంచి సమయంలో అక్కడికి సువార్త పని కోసం ఎవరు వస్తారు? అపోస్తలుడైన పౌలు గారు వస్తారు. ఇప్పుడు దేని నిమిత్తం వచ్చిండు? ఇప్పుడు బంధువు అనుకోండి, చుట్టం అనుకోండి, తమ్ముడు అనుకోండి, అట్లా అనుకోండి, ఏదన్నా అనుకోండి, అరే తమ్ముడు అన్న, లేకపోతే మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, రారా మనం అక్కడికి వెళ్ళి ఉందాం అనే తీసుకొని పోవచ్చు. కానీ ఈయన దేని పని మీద వచ్చిండు? సేవ, క్రీస్తుని గురించి ప్రకటించడానికి వచ్చిండు ఆ ప్రాంతానికి. మరి ఇప్పుడు ఆయన్ని రమ్మనగలరా? ఎవరండి? సేవకుడు. సేవకుడిని దేవుని పని మీద వచ్చిన ఆయన్ని, అయ్యా ఇక్కడ కాదు అమ్ము, ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, రాయా నువ్వు అటు చెప్పుకుంది కదా వెళ్దాం అని వాడు అన్నారా? అనలేదు.
చక్రవర్తి ఏమన్నా చేయండి, ఏమన్నానని అని పౌలు గారి కోసం అక్కడే ఉండిపోయాడు. అక్కడ ఉండి పౌలు గారు ఎక్కడికి వెళితే అక్కడికి సువార్త పనిలో భార్యాభర్త వాడిద్దరూ సహాయం చేశారు. సహాయం చేస్తే అది ఊగిపోదండి. దేవుని సేవకునికి దేవుని పనిలో సహాయం చేస్తే అది ఊగిపోదు, ప్రతిఫలం వస్తుంది. పౌలు గారు ఏమని చెప్పారు తెలుసండి? ఇదిగో అపోలో ప్రిస్కిల్లా అనే వారు ఉన్నారు. ఎక్కడ ఉన్నాయనప్పటికి చెరసాల్లో ఉండవు. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో అపోలో ప్రిస్కిల్లా అనే వారు ఉన్నారు. మీరు అక్కడ కొంతమంది వ్యక్తులు అక్కడ చెబుతున్న విషయం ఆయన, మీరు అక్కడికి వెళుతున్నప్పుడు వారు నా ప్రాణం కోసమే వాళ్ళ ప్రాణాలు ఇచ్చడానికి తెగించారు. ఇదిగో వారికి ఏం చెప్పమని చెప్తున్నారు? వందనాలు చెప్పండి అని చెప్తున్నారు. వారికి వందనాలు చెప్పండి. ఎందుకనంటే వారి ఇంట ఏముంది? వారి ఇంట సంఘం ఉంది. తర్వాత అన్ని జనులు వారికి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. వారికి వందనాలు చెప్పుండి అని చెప్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుని పంపుతూ 12 మంది శిష్యుని పంపుతూ ఏమంచు వారికి జాగ్రత్తలు చెబుతున్నారు. జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఇదిగో మీరు సువార్తలు ప్రకటిస్తున్నారు కాబట్టి మరి మీకు జీతం కావాలిగా. ఇప్పుడు సేవ చేసే వారికి డబ్బులు కావాలా వద్దా? ఇప్పుడు డబ్బులున్న ఎక్కువ ఉన్న సేవకులు ఏం చేస్తారంటే దశంభాగాలు వస్తున్న వారు లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏమంటారంటే డబ్బు ఎందుకండి, డబ్బు ఎందుకు, డబ్బు ఎందుకు అంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆహా ఈయన డబ్బు వద్దంటుండో అని చాలా మంచి ఆయనని వాళ్ళు ఇంకా ఏం చేస్తుంటారు? ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏ తక్కువ ఉండదు. సంఘాలు అభివృద్ధి అవుతున్నాయి అని అంటే అది సంఘము ద్వారానే అభివృద్ధి. వారు ఇవ్వటం బట్టే అభివృద్ధి. ఇవ్వకపోతే అవుతున్నాయా? అవ్వదు. కారులో వెళ్తున్నారు అని అంటే వాళ్ళు ఏ జాబ్ చేసి లేకపోతే ఏ పనికి వెళ్ళి కారులో తిరుగుతున్నారు? సంఘాల నుంచి వస్తున్నాయి కాబట్టి వాడు వెళ్ళగలుగుతున్నారు సువార్త పని. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మీకు జీతగాడు జీతానికి అక్కడ ఏమని చెప్తున్నారు చదువుతాను చూడండి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ఏమని చెప్తున్నారు అంటే పని చేసుకున్న వారు ఆహారం తెచ్చుకొని తింటారు. అలాగే మీరు పని చేస్తున్నారు అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే తినే విషయంలో చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు. మీరు పని చేస్తున్నారు కాబట్టి మీరు సువార్త ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఒక ఇంట ప్రవేశించండి. ఒక ఇంటికి వెళ్ళండి. అక్కడే చెబుతున్నారు చూడండి ఏమని చెప్తున్నారంటే మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడో యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడే ఏం చేయమంటారు? బస చేయుడి. మీరు అక్కడి నుంచి వెళ్లే వరకు అక్కడే బస చేయండి అని చెబుతూ తర్వాత ఆయన ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. అక్కడ మీ మాట వినప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు పాద ధూళి దులిపేయండి. దులిపితే ఏం జరుగుతుంది? ఆ ధూళి ఏం చేస్తుందో తెలుసండి? సాక్ష్యం కలుగుతుంది. ఇదిగో వీళ్ళు సేవకుని మాట వినలేదు అని. అదే అక్కడ కింద ఏమో చెప్తున్నారు చూడండి. విమర్శ దినముందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి వారవదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూశారండి? అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేసిండు దేవుడు? అగ్నితో కాల్చేసిండు. అంత అదే వారవదగినదై ఉంటుంది. క్రీస్తు అందరూ అనుకుంటున్నారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే మనం రక్షించడానికి ప్రేమస్వరూపి, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఆయన మాట వినకపోతే రక్షకుడే శిక్షకుడు అయితురు. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో
నేను సేవకుని పంపిస్తున్న సేవకుని మాట మీరు వినాలి. ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని చేర్చుకున్న వారు ఎవరిని చేర్చుకుంటారంట? క్రీస్తుని చేర్చుకుంటారంట. అంటే సేవకుడిని ఆహ్వానించేది ఎందుకు? ఇప్పుడు రోడ్డు మీద పోయే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కొద్దిగా తెలిసిన వాళ్ళైనా ఉన్నారు, ఎవరినైనా కానీ ఇట్రాండి అని పిలిచి కూర్చోబెట్టి అన్నీ పెడతారా? అన్నీ ఇస్తారా? మాట్లాడతారా? మాట్లాడరు. కానీ సేవకుడు సేవకుడు వెళ్తుంటే ఎవరు వెళ్తున్నారు? సేవకుడు వెళుతుందని ఏం చేస్తారు? పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? ఏమండి రండి, వాటర్ తాగేందుకు కానీ రండి, ప్రేయర్ చేసేందుకు కానీ రండి అని ఎందుకు పిలుస్తారు సేవకుడిని? మరి మిగతా వాళ్ళు పిలవరే? ఎందుకనంటే సేవకుడిని ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఎవరు పంపిస్తే వస్తున్నారు? దేవుడు పంపిస్తూ వస్తున్నారు. కాబట్టి దేవుడు వారిలో ఉన్నారు. కాబట్టి వారు వస్తే, మా గృహంలో పాలు పెడితే, మా ఇంటికి వస్తే మాకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. అందుకనే సేవకుడికి ఏవైనా కానీ అసలు ఎలా పెడతారో తెలుసండి? కొన్ని ప్రాంతాల్లో ఎలా పెడతారో తెలుసా? అసలు సేవకుడు ఏడ తింటాం అనే విధంగా చూస్తారనమాట. అంటే నేను ఎలా చెప్తున్నానంటే, ఉన్నవాళ్ళు ఉన్న విధంగా చూస్తారు, కొంచెం లేని వారిగా చూస్తారు. తమకు విధానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? చాలా మందిని చూస్తారు. ఇప్పుడు లేని వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారని లేని వాళ్ళని మాకు అన్ని తెచ్చి పెట్టమంటే, మాకు ఇన్ని కావాలి అని అంటే, మాకు తినడానికి కావాలి, మాకు ఎంత ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పులు తీసుకొచ్చి పెట్టాలి. కానీ ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, వారి దగ్గర ఉన్న దాంట్లోనే. అంటే ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా సేవకుల గురించి చెప్పిండు, విశ్వాసుల గురించి చెప్పిండు, అందరి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరి కూడా చెప్పి ఉన్నారు. సేవకుని మాట ఈ రోజున వినేవారిగా ఉన్నారా అంటే, వినేవారిగా చాలా మందిని తక్కువ. ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే చెబుతూ ఉంటే ఎక్కడ చేసుకుంటామండి? ఏడ ఖాళీ ఉందండి? వాక్యం చదువుకోమంటే ఎక్కడ ఖాళీ ఉందండి? అమ్మా వీళ్ళు మంచిగా ఉండాలి మీరు అని అంటే మాకు ఏడ కుదురుతుందండి? మాకు ఎన్ని సమస్యలు అనుకున్నారు, ఎన్ని అనుకున్నారు, ఇవన్నీ కూడా ఒక సేవకుడు చెప్పాడు అని అంటే అవి చేసేవారిగా లేరు. కానీ లోక సంబంధమైన పనులు ఎవరైనా ఏదన్నా ఒకటి వచ్చి, ఇదిగో పిన్నె, ఇదిగో అక్క, ఇదిగో చెల్లి, ఇది ఇలా చేయాలంటే ఏం చేస్తారు? అదే వింటారు. కానీ సేవకుని మాట మాత్రం, సేవకుని మాట వింటే అది దీవెన, ఆశీర్వాదం. సేవకుడు మిమ్మల్ని బలపరిచే మాటే చెబుతారు కానీ, మిమ్మల్ని పరలోకం చేర్చే మాటే చెబుతారు కానీ మిమ్మల్ని వేరే మాటలు అనేది ఆయన చెప్పడు. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇలా చాలా మంది బైబిల్ గ్రంథంలో ఎక్కువగా సేవకుల మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఒక ఆమె ఒక ప్రాంతంలో కొంతమంది చెబుతున్న వ్యక్తులు, ఇదిగోండి మాకు ఇలాంటి అవసరం వచ్చినప్పుడు, మరి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు ఇచ్చాడని చెబుతుంటే చాలా సంతోషం కలుగుతుంది. వాళ్ళు చూసే విధానం కూడా, గౌరవించే విధానం కూడా ఎలా ఉంటుందనంటే చాలా. ఎందుకంటే వాళ్ళు ఒక సేవకుని గౌరవిస్తున్నారంటే, మాట చెప్పిన మాట వింటున్నారంటే, ముందు నాకు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ఏమని, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు ఎవరిని చేర్చుకున్నట్ట? తండ్రిని చేర్చుకున్నాడు, దేవుణ్ణి చేర్చుకున్నాడు. అంటే ముందు సేవకుడిని చేర్చుకుంటే, సేవకుడు ఒక ప్రాంతం గృహంలోకి వచ్చాడనంటే ఎవరు వస్తున్నట్టు? దేవుడు. సేవకుడిని ఆహ్వానిస్తే, సేవకుడిని పిలిస్తే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. నెక్స్ట్ నువ్వు సేవకుడు ఏం చెబుతారు? దేవుని మాటలు చెబుతారు, క్రీస్తు మాటలు చెబుతారు.
అంటే క్రీస్తు ఇక అక్కడ ఏం చేస్తారు? ఆయన ఉంటారు, ఆయన వస్తారు. తర్వాత క్రీస్తుని చేర్చుకుంటే తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకుంటారు. ఇవన్నీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మనం సేవకుని మాట వింటే అది ఆశీర్వాదం, దీవెన. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.